మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి శుభవార్త ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి. గత 14 నుండి 18 నెలల నుండి కూడా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి కానీ, భూ కొనుగోలు సంబంధిత విషయాలలో కానీ, భూ సంబంధిత ఆర్థిక ఇబ్బందులతో బాధపడేటువంటి వారు కానీ, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడేటువంటి వారికి కొంత ఉపశమనము కలిగించేటువంటి వార్త ఈ యొక్క జూన్ నెలలో కలగబోతుంది. మరి వ్యక్తిగత జాతక విషయానికై తప్పకుండా కన్సల్ట్ కండి. ఎందుకు అంటే మీరు జన్మించినటువంటి సమయానికి ఒక టైం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, మీరు జన్మించినటువంటి సమయంలో ఆ సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని మరి మీ యొక్క జాతక చక్రము అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ రాహుకేతువుల మార్పు కూడా జరిగింది ఈ మే నెలలో. మరి మీ వ్యక్తిగత చార్ట్లో రాహుకేతువులు ఎక్కడున్నారు, కుజుడు ఎక్కడున్నాడు, శనైశ్వరుడు ఎక్కడున్నాడు అనేది కూడా దశ అంతర్దశలు కూడా ఏ విధంగా నడుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ నవాంశ అదేవిధంగా జాతకంలో షష్టక వర్గానికి సంబంధించి కానీ ఇలా చాలా ఉంటవి. సో దాన్ని బేస్ చేసుకొని D1 నుంచి D9 వరకు చార్ట్స్ ఉంటవి. ఇవి చెక్ చేసుకొని పూర్తిగా నడిచేటువంటి దశ అంతర్దశల మీద ఆధారపడితే 100కు 99.9% మనకు ఇట్టే రిజల్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. తులారాశి వారికి 2025 ఈ యొక్క జూన్ నెలలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకోబోయే ముందు, గతంలో 2024లో ఈ తులారాశి వారికి చెందినటువంటి వారిని కొందరిని చూద్దాం. అంటే మచ్చుకు ఒక 4 విషయాలు చెప్తాను నేను. మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏది అయినప్పటికీ కూడా రాజు, రాము, ప్రియ, ప్రదీపు, ప్రమోదు, ప్రియాంక కావచ్చును, ప్రతాపు, రానా, ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారికి 2024లో ఒక బ్యాడ్ ఈవెంట్ అయితే జరిగి ఉండాలి. ఇది 100కు 200%. అయితే మీ వ్యక్తిగత జాతకానికి మీది మేషరాశో, సింహరాశో, కన్యారాశో, తులారాశో కావచ్చును. కానీ ఈ 2024 మిమ్మల్ని తినేసింది. ఇది మాత్రం సత్యం సత్యం సత్యము. అవమానాలు కానీ, అవరోధాలు కానీ, హాస్పిటలైజ్డ్ కానీ, అనుకోని సంఘటనలు కానీ, కొన్ని సందర్భాలలో చిరాకులు వేసినటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. కొంత వయసు పైపడినటువంటి వారు స్ట్రోక్స్ రావడం కానీ, బైపాస్ సర్జరీలు కూడా జరిగినటువంటి సందర్భాలు. సో మరి ఇంకనూ ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్గా ఇంకా రిజల్ట్ వస్తలేదు వాస్తవానికి. ఈ పేర్లతో ఉండేటువంటి వారు కానీ, తులారాశి వారు కానీ చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. సో మరి వీటికి సంబంధించి ఏమిటాయి అంటే రాహుకేతుల మార్పు. మీకు పంచమ భావానికి రాహు వస్తున్నాడు, జాగ్రత్త. స్టమక్ రిలేటెడ్ మీ పిల్లలను చాలా కనిపెట్టాలి. మీ పిల్లలు చెడు వ్యసనాలు కానీ, చెడు అలవాట్ల వైపుగా కానీ వెళ్ళేటువంటి సందర్భాలు ఉంటాయి. సో కన్సీవ్ అయి మిస్క్యార్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్త. ఇంకను చూసుకుంటే విదేశీ ప్రయాణం ఎక్సలెంట్. మీపై చెడు దృష్టి, నర దృష్టి అధికంగా ఉండబోతున్నది. కొంతమేర మీకు జాతకరీత్యా రాహువు గనుక వృశ్చికంలో ఉన్నట్టయితే ఎవరైనా ఏమైనా ప్రయోగాలు చేసినా కూడా మీకు తొందరగా పారేటువంటి పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్త. మరి మీకు కూడా వ్యక్తిగత జాతకంలో గ్రహాలు అద్భుతంగా ఉండాలి. ఉంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇన్ కేస్ నష్ట జాతకం అయితే మాత్రము చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క తులారాశి వారు వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానము, అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే అబ్రాడు, అదేవిధంగా
మీ పిల్లలకు మీ పిల్లలు చెడు మార్గానికి వెళ్ళే పరిస్థితి ఉందని చెప్తున్నా. బీ కేర్ఫుల్. పిల్లలను బాగా కనిపెడుతూ ఉండండి. మీ పిల్లలకు కొంత ఎవరి ద్వారానైనా చెడు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త. అదేవిధంగా పిల్లలు మీతో తరచూ గొడవలు పడి దూరం అయ్యేటువంటి పరిస్థితి, విదేశీ ప్రయాణానికని లేదా ఈ యొక్క హాస్టల్స్ కావచ్చును, ఇలా ఎన్నో ఎన్నో ఉండేటువంటి పరిణామాలు ఉన్నాయి. రావాల్సిన ధనము వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారంలో అద్భుతమైనటువంటి ప్రతిభ చాటే పరిస్థితి ఉంది. మెడిసిన్ రంగంలో ఉండేటువంటి వారు చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నారు. ఇంకను ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి చూసినట్టయితే కుజుని యొక్క మార్పు మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. చక్కటి ఉద్యోగానికి సంబంధించి అదేవిధంగా కొంతమేర గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. కొంత విరోధాలు, విచారము, శత్రువృద్ధి, ప్రయాణాలలో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. సో జాగ్రత్త. ఈ యొక్క తులారాశికి సంబంధించినటువంటి వారు గొడవలు పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. గొడవలు జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా అధికారులు ఆగ్రహం చెందే పరిస్థితి ఉంది మీపై. కొంత దురదృష్టము, ఆత్మీయుల ఎడబాటు, అదేవిధంగా కొంత ఆందోళనకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. స్థిరాస్తులలో కొంతమేర లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొంత లాటరీలు, గుర్రపు పందాలలో విజయప్రాప్తి కూడా గోచరిస్తూ ఉంది. సో అదేవిధంగా ముక్కు ముఖం తెలుగుని వారితో కొన్ని కలహాలు, కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు, కలత్ర రోగము, స్త్రీ మూలక ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. ఇవన్నిటికి సంబంధించి తప్పకుండా మీరు దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో ప్రతి శుక్రవారము దద్దోజనం కావచ్చును, లేదా కేసరి అంటే రవ్వ కేసరి కావచ్చును పంచిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్. వ్యక్తిగత జాతక విషయాలకై, కెరియర్ గైడెన్స్ కోసం, విదేశీ ప్రయాణాల కోసం, సంతానము ఇబ్బందిలా ఉన్నా మీ సంతానం కోసం కావచ్చును, అదే విధంగా కొన్ని వ్యాధులు మీకు ఇబ్బంది పెడుతూ ఉన్నా ఆ వ్యాధుల గురించి తెలుసుకోవాలి అనుకున్నా, ఎక్కడనో డబ్బులు ఇచ్చి స్ట్రక్ అయిపోయారా, ఆ డబ్బులు మాకు ఎట్లా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయం కానీ, లేదా మీ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఏ వైపు నుండి నాకు సంబంధం వస్తుంది అనేటువంటి పరిస్థితి కానీ, నేను అనుకున్నటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ నాకు వివాహం జరుగుతుందా అనేటువంటి పరిస్థితి కానీ, ఇంకా ముఖ్యంగా శత్రువులపై విజయము ఏ విధంగా సాధించాలి అనేటువంటి విషయానికై, మనం చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు గడించాలి అంటే ఏం రెమెడీ చేయాలి, మరి అదే విధంగా కొంత ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా మరి నా జాతకంలో ఉందా గురువు గారు అని అడిగేవారు చాలా మంది ఉన్నారు. సో ఆ విషయాన్ని తెలుసుకోవడానికై మీ పిల్లల భవిష్యత్తుకై సంప్రదించండి మీ మురళీధర్ శర్మ.